అండి ఈరోజు మా పిల్లలు తీగా ఏమైనా తినాలనిపిస్తుంది అన్నారండి. అంటే మా పిల్లలు అంటే మా పెద్దమ్మాయి తినాలనిపిస్తుంది అండి. సర్లేని చెప్తే కొంచెం పాలు అండి, కొంచెం కప్పుతో పాలు వేసాను. ఒక కప్పుతోటేమో ఏపిన శనగపప్పు వేసానండి. పాలు పొంగు వచ్చిన తర్వాత వెంటనే పప్పు వేసాను. బాగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత అవి నేను పక్క తీసాను. కలుపుతూ ఉండాలండి. కలుపుతున్న తర్వాత ఒక గిన్నెలో తీసి బాగా చల్లారబెట్టానండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ అయితే మట్టికి చాలా సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే అని పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే బాగుంటుందండి. ఇదిగో బాగా చల్లారబెట్టేసానండి. చెంగుండే మన వంటగది చూసారా ఎంత బాగుందో. ముగ్గులతోటి రాత్రి శుభ్రంగా అంతా కడిగేసి ముగ్గులు పెట్టానండి. పొద్దున్న లేచిన వెంటనే చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలా పొద్దున్నే ముగ్గులు పెట్టుకొని అందంగా చూసుకుంటే రాత్రులు పెట్టుకొని పొద్దున్న చూసుకుంటే అది తెలియని హ్యాపీనెస్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా సరదాగా ఉంటుందండి అలా పెట్టుకుంటేనే. ఇదిగోండి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసాను. పాలుని పప్పు ఉడకబెట్టాం కదండి, అది 2 లాలిక్కాయలు వేసాను. కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదండి, అందులో అరకప్పు అంత పంచదార తీసుకున్నాను. పంచదార బదులు బెల్లం అన్నా తీసుకొచ్చి మన ఇంట్లో బెల్లం లేదు, అయిపోయిందండి. జాగ్రత్తగా మిక్సీ పట్టాను. కొంచెం పాలు కూడా నేను వేసుకొని మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందాక ఉడకబెట్టిన పెనం ఉంది కదండి, కొంచెం కడిగేసి కొంచెం నెయ్యి వేసాను. బాదం, పిస్తా, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లైట్గా వేపానండి. లైట్గా వేపేసి పక్కకి గిన్నెలో తీసాను. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఇందాక పప్పుల మిశ్రమం ఉంది కదండి, అదంతా కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలండి. అస్సలు ఉండలు కట్టకుండా, ప్యాన్కి అంటుకోకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా తిప్పుతూ ఉండాలండి. అలాగా కలుపుతూ ఉన్నదప్పుడే ఈ స్వీట్ అనేది బాగా వస్తుందండి. చిన్నప్పుడు సెలవుల్లోని ఆదివారం గడైనప్పుడు మా అమ్మగారు నాకు మా తమ్ముడికి ఇలాంటి స్వీట్లు చేసి ఇంట్లోనే బయట కొనుక్కుంటే ఏదోలాగా మనకు పెట్టేవారండి. ఇది చాలా హెల్తీ కూడా. నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు మంచి ఇదిగోండి. పుట్నాల పప్పు కూడా ఉంది కదా, దానివల్ల మనకు హెల్తీ అండి. అందువల్ల అదంతా పక్క అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టేసాను. ఒక గిన్నెలోకి ప్లేట్లోకి అండి నెయ్యి రాసి కొంచెం ఈ పప్పులు ఉన్నాయి కదండి, వేపిన పప్పులు వేసాను. ఈ తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ప్లేట్లో వేసి పైన ఈ పప్పులతోటి గార్నిష్ చేశాను. ఆ తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసానండి. ఆరబెట్టేసిన తర్వాత కాసేపు పోయిన తర్వాత మనం ఇంకో వేరే ప్లేట్లోకి తిరిగేసాను. చాలా బాగా వచ్చిందండి. సూపర్గా వచ్చింది. నాకైతే మట్టికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన సరే ఇంత బాగా వచ్చిందండి. నాకు చాలా ఇది అనిపించింది. చిన్న చిన్న పీసులు కట్ చేసాము, తిన్నామండి. చాలా బాగుందండి. కానీ మా అమ్మాలకి ఇద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాలు మా ఇంటికి రాలేదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు పార్క్ కూడా వెళ్ళలేదు, లేకపోతే పార్క్ కన్నా పట్టుకెళ్ళి ఇచ్చేదినండి మా అమ్మగారు వాళ్ళకని మా అబ్బాయికి. చాలా బాగుందండి. చాలా ఇదిగా ఉంది. మా హస్బెండ్, నేను, మా ఇద్దరు పిల్లలు తిన్నామండి. కానీ తెగ నవ్వించేస్తున్నారండి నన్ను. స్వీట్లు చేయడం వచ్చింది, వంటలు చేయడం బాగానే వచ్చింది, బాగా నేర్చుకుని బాగా చేస్తున్నాను మా ఆవిడని చెప్పి ఈయన అంటున్నారు. నేను తెగ నవ్వేస్తున్నాను. ఏదో పుల్లగా ఉంటా అన్నట్టు అన్నావు అనేసి ఈయన అన్నారు, కానీ తీగా ఉంది. చాలా బాగుందండి. చాలా టేస్టీగా కుదిరింది. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి అన్నీ కూడా వండి పెట్టుకోండి ఇంట్లోనే, బయట కొనొద్దు. బాయ్ అండి.